నా కుమారుడా, నా కుమార్తె, నీకు ఎక్కువ అవమానం జరుగుతుందా? ఎందుకని ఇంకా దేవుడు నా అవమానాన్ని తొలగించలేదు అని నువ్వు అనుకోవద్దు. ఒకసారి ఈ మాటలు విను. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. నిందకు ప్రతిగా తాము పొందిన భాగముననుభవించి వారు సంతోషింతురు. వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు. నిత్యానందము వారికి కలుగును. కాబట్టి నీకు ఎక్కువ అవమానము జరుగుచున్నది అని దేవునికి దూరముగా ఉండకు. ఆ ఆలస్యములో నీ విశ్వాసం పరీక్షించబడుతోంది. అలాగే ఎన్నో ఆశీర్వాదాలు కూడా దేవుడు కలుపుతూ ఉంటాడు. తగిన సమయములో నీ అవమానాన్ని తీసివేసి, నీకు ఎంతైతే అవమానం జరిగిందో, ఎంతైతే ఆలస్యము జరిగిందో, దానికి రెట్టింపు మేలు, ఘనత నీకు దయచేస్తాడు. కాబట్టి ఆలస్యం అవుతుంది అని చింతించకు. ఏ సమయములోనైనా దేవునిపై విశ్వాసం ఉంచు.